హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే బెస్ట్ స్ట్రాటజీ అయితే మీకైతే ఒకటి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అది ఏంటి అంటే సూపర్ ట్రెండ్ని ఉపయోగించి మనం ఎలా ట్రేడ్ చేయాలనేది మీకు క్లియర్ అయితే చూపించబోతున్నాను. ఆ స్ట్రాటజీస్ని ఎలా యూజ్ చేయాలి, బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ బై చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, దాని లెవెల్స్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ క్లియర్ అయితే ఈరోజు అయితే మీకైతే చూపించబోతున్నాను. సో ఈ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఒక్కసారి అయితే డిస్క్లైమర్ చూడండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. ఈ కంటెంట్ని బై చేయమని, సెల్ చేయమని మాత్రం ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ సూపర్ ట్రెండ్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది అన్నిట్లో వస్తుంది. మనకి జీరోదాలో అప్స్టాక్లో ఎక్కడైనా వస్తుంది. అదేవిధంగా మనకి ట్రేడింగ్ వ్యూలో కూడా వస్తుంది. ఇప్పుడు మీకు ట్రేడింగ్ వ్యూలో బట్టి చూపిస్తాను చూడండి. ఇందులో అయితే కొద్దిగా బెనిఫిట్స్ ఉంటాయి. అదే ట్రేడింగ్ వ్యూలో అది ఎలా యూజ్ చేసుకోవాలో మనం చెప్తాను. ఇప్పుడు చూడండి, సూపర్ ట్రెండ్ని అయితే ఉపయోగించుకోండి. ఇదే ఫస్ట్లో ఉంది కదా, ఆ సూపర్ ట్రెండ్ని ఉపయోగించుకోండి. అయితే ఇక్కడ మీరు కొద్దిగా లెవెల్స్ని అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి, గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీకు ఏటీఆర్ ప్రైడ్ వచ్చేసి 2 ఉంటుంది. మల్టిప్లయర్ వచ్చేసి మీకు యాక్చువల్ అయితే 10 ఇలా ఉంటుంది. మీరు 10 నుంచి తీసేసి 2 పెట్టుకోండి క్లియర్గా. ఇక్కడ ఏటీఆర్ ప్రైడ్ 3 కూడా పెట్టుకోవచ్చు, 2 కూడా పెట్టుకోవచ్చు. మనకి మెయిన్గా ఇంట్రాడే పర్పస్లో 5 మినిట్స్లో 3 మినిట్స్లో చేస్తే కనుక మీరు 2 పెట్టుకోండి. 15 మినిట్స్లో కనుక చేయాలనుకుంటే కనుక 3 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? క్లియర్గా అర్థం చేసుకోండి. టైం ఫ్రేమ్ వచ్చేసి మీరు 15 మినిట్స్లో పెట్టుకున్నారనుకోండి, మీరు ట్రేడింగ్ చేసేది కొద్దిసేపు వెయిట్ చేద్దాం అనుకుంటే 3 పెట్టుకోండి. లేకపోతే మీరు 2 పెట్టుకోండి. 2 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? ఇక్కడైతే ఇంకా ఏం లేవు, సెట్టింగ్స్ అయితే ఏం లేవు చేంజ్ చేసేది. ఇక్కడ విజిబిలిటీలో కూడా ఏం లేవు సెట్టింగ్స్, ఓన్లీ ఇదొక్కటే సెట్టింగ్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఎప్పుడైనా ఇక్కడ బయింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఓన్లీ సూపర్ ట్రెండ్ ఒక్కటే ఉపయోగిస్తే సరిపోదు, ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఆర్ఎస్ఐని యూజ్ చేయండి. ఇక్కడ ఆర్ఎస్ఐని ఉపయోగించుకోండి. ఇక్కడ మీకు ఆర్ఎస్ఐలో మీకు క్లియర్గా ఆర్ఎస్ఐ 50 ఎబోలో ఉండాలి. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ని చిన్న చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ 14 ఉంటుంది. ఆర్ఎస్ఐ 14 మీరు ఆర్ఎస్ఐ 14 పెట్టుకోకుండా మీరు ఆర్ఎస్ఐ 3 పెట్టుకోండి. ఆర్ఎస్ఐ 3 పెట్టుకోండి. ఇక్కడ మీరు ఇంకేం ఒక చిన్న చేంజ్ చేయాలి. ఆర్ఎస్ఐ 3 పెట్టుకోండి. జస్ట్ వెయిట్. ఇక్కడ లెంత్ వచ్చేసి మీకు ఇదేం అవసరం లేదు, వీటిని ఇలాగే వదిలేసేయండి. ఆర్ఎస్ఐ ఒకటి 3 పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 50 లైన్ పైన మీరు ఒక లైన్ అయితే గీసుకోండి క్లియర్గా. ఇక్కడ 50 పైన ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి మనకి 50 అబోవ్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు బయింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ 50 అబోవ్లో ఉంది. మనం ఇక్కడ బై చేస్తే మనకి ఇక్కడ కొద్దిగానే ప్రాఫిట్ వచ్చింది. ఇమీడియట్లీ ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. ఇది మీకు ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ మనకి ట్రెండీ మార్కెట్స్లో అయితే మంచిగా క్లియర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ ఇక్కడ మనకి డౌన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఇచ్చినప్పుడు మనకి ఈ 50 బిలో లోలో ఉండాలి. 50 బిలో లోలో ఉన్నప్పుడు మనకి ఎస్ఐలో చేసి ఈ ఆర్ఎస్ఐ లైన్నే పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. మరి ఏ పొజిషన్ తీసుకున్నా సరే, నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ, ఎక్కడైనా వేరే స్టాక్లలో కానీ, ఇలా ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ రిలయన్స్ స్టాక్ని చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీలో ఇది సరిగ్గా వర్కౌట్ కావట్లేదు. ఇక్కడ చూడండి, రిలయన్స్ స్టాక్లో చూడండి, ఇది స్టాక్లలో అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది ఆర్ఎస్ఐ స్ట్రాటజీ ప్లస్ సూపర్ ట్రెండ్ రెండింటిని కాంబినేషన్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బయింగ్ వచ్చింది. ఆర్ఎస్ఐ 50 అబోవ్ ఉంది. ఇక్కడ మీరు బై చేశారనుకోండి, ఇది మొత్తం ప్రాఫిట్ అనమాట. ఇది మనం ఎస్ఎల్ని ఇక్కడ ఈ ఆర్ఎస్ఐ లైన్కి ఇక్కడ ఉంది కదా, ఇది సూపర్ ట్రెండ్ లైన్కి మనం టార్గెట్ చేసుకుంటూ ఇట్లా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ సెల్లింగ్ చూడండి, ఇక్కడ సెల్లింగ్ ఇచ్చింది. ఇది మొత్తం ప్రాఫిట్ అనమాట. మీరు స్టాక్లలో ఎందులోనన్నా చూడండి, మీరు 5 ట్రేడ్స్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 3 ఆర్ 4 ట్రేడ్స్ అయితే మీకు కంపల్సరీ అయితే ప్రాఫిట్ అయితే ఇస్తాయి. ఎస్ఎల్ మనకి హిట్ కాకుండా ఉంటుంది సూపర్ ట్రెండ్ ఉపయోగించి ట్రేడ్లు తీసుకుంటాయి. ఇది స్టాక్లలో అయితే మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది చూడండి. ఎస్ఎల్ని మనం ఈ సూపర్ ట్రెండ్ లైన్ కింద అయితే పెట్టుకుంటూ రావచ్చు, మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు మనకి
లాసులు రాకుండా మాక్సిమం ప్రాఫిట్‌లో ఉండటానికి పాసిబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌నైతే తీసుకున్నాను. ఇక్కడ మీరు బై చేసినా కానీ ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. అంటే మీరు కాస్ట్ టు కాస్ట్‌లోనన్నా ఎగ్జిట్ అవుతారనమాట. ఓకేనా? ఎప్పుడన్నా ఎస్ఎల్ హిట్ అవ్వాల్సి వస్తే. కానీ మూవ్‌మెంట్స్ మనకు దొరికిందనుకో మనకి మంచి మంచి మూవ్‌మెంట్స్ వస్తాయి. అదే మీరు 15 మినిట్స్‌లో పెట్టుకోండి. ఇంకా మంచి మూవ్‌మెంట్స్ అయితే దొరుకుతాయి. మనకి ట్రెండ్ కూడా క్లియర్ అయితే ఉంటుంది. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేసినప్పుడు. కాకపోతే ఎక్కువ మంది హోల్డ్ చేయలేరు కాబట్టి నేను 3 మినిట్స్ అని చెప్పాను. నేనైతే ఎక్కువ 3 మినిట్స్, 5 మినిట్స్‌లోనే చేస్తాను. నేను ఎక్కువ స్కాల్పింగ్ అలా చేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు ఒకసారి నిఫ్టీలో అయితే చూద్దాము. ఇక్కడ చూడండి నిఫ్టీలో ఇక్కడ చూడండి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటే అసలు మనకి 1 డే మొత్తం హోల్డ్ చేయాల్సొస్తుంది సమ్‌టైమ్స్. ఇక్కడ తీసుకుంటే ఈ డే మొత్తం మనకి మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఎక్కడ ఎస్ఎల్ హిట్ కాలేదు. ఇక్కడ తీసుకున్నా కానీ మీకు ఇక్కడ ఎస్ఎల్ హిట్ కాలేదు. ఇది మొత్తం ప్రాఫిటే ఇచ్చింది. ఆ డే మొత్తం వెయిట్ చేసినా సరే మనకి లాస్ అనేది రాదు అనమాట. ఓకేనా? ఇది సూపర్ ట్రెండ్ అయితే మనకి క్లియర్ ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది. ట్రెండ్‌ని ఎలా ఉందో క్లారిటీ అయితే మనకి అయితే వస్తుందనమాట. ట్రెండ్‌లో ఇక్కడ తీసుకున్న పొజిషన్‌ని మనకి ఎస్ఎల్‌ని ఇక్కడ ట్రై చేసుకుంటూ వచ్చినా ఇక్కడ మనకి ఇంకా ఎస్ఎల్ఏ హిట్ కాలేదు. మాక్సిమం మీరు సూపర్ ట్రెండ్‌ని 15 మినిట్స్‌లో పెట్టుకుంటే 1 డే మొత్తం గనక ఇక్కడ సూపర్ ట్రెండ్‌లో వచ్చే సిగ్నల్స్‌ని ఇక్కడ ఆర్ఎస్ఐ బేస్ మీద మీరు ట్రేడ్‌లు గనక తీసుకున్నారనుకోండి 90% అయితే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.